నమస్తే మాస్టర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్. ప్రేయర్ చెప్తున్నాను. ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా, నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో, కరుణతో ఆశీర్వదించబడుగాక. నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో, నీ దివ్య స్పృహతో నింపివేయు. ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచు తండ్రి. నేను చేరుకోవాలి అని తపిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు, నా స్వయం యొక్క, ఆ ఆత్మ యొక్క, నా కాంతి స్వరూపం యొక్క గమ్యం. ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా. తదాస్తు, తదాస్తు, తదాస్తు. జన్మ పరంపర చాప్టర్ పేజ్ నెంబర్ 77 మాస్టర్స్. దేహదారి తన సంకల్పంతో తన ప్రాణశక్తిని, ఆత్మను శరీరంలోంచి బయటకు తీసుకువచ్చిన తరువాత శరీరపు ఆవరణలోంచి ఆత్మ వెలువడిన తరువాత సర్వస్వంలోనూ శాంతి ప్రశాంతతలు నెలకొంటాయి. దేవుని ఊయలలో బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, దుఃఖాలు ఉండవు. గమనించండి అనే ఆర్యోక్తిని నువ్వు వినే ఉంటావు. ఇది సత్యవాక్కు. ఈ తలాన్ని వదిలిపెట్టిన వెంటనే నీకు శారీరక స్పందనల నుంచి, అనుభూతుల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఇక ఏ భయాందోళనలను, బాధలను నువ్వు అనుభవించవని, ఆకలి దప్పులు నీకు ఉండవని, కాలపు భ్రమ కూడా తొలగిపోయి ఏ ఉద్విగ్నతలు నీలో ఇక ఏర్పడవని అర్థం. నీ శరీరానికి సంబంధించేవి ఏవి అక్కడ ఈ ఊహా జగత్తులో ఉండవు. దేవుని ఊయలలో నువ్వు ఉంటావు. శరీరపు మరణం ఓ చిన్న కునుకు తీయడం లాంటిది మాత్రమే. దేహదారి తన ఆత్మను బయటికి రమ్మని శాసించగానే ఆ ఆత్మ శరీరంలోని చివరి శక్తి క్షేత్రాలైన చక్రాలలోంచి ఊర్ధ్వముఖంగా నిష్క్రమించే పయనాన్ని ప్రారంభిస్తుంది. జ్ఞాపకాల సర్వస్వమే అయిన నీ ఆత్మ మాంస నిర్మిత దేహంలోని శిరస్సు మధ్యలో ఉన్న సప్తమ చక్రంలోంచి, సహస్రారంలోంచి, పిట్యూటరీ గ్రంథిలోంచి నిష్క్రమిస్తుంది. ఈ ప్రయాణం వేగంగా ఓ సొరంగంలోంచి ఎదురుగాలిలో ఎగిరి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సొరంగం చివర దర్శనం ఇచ్చే జ్యోతి ప్రకాశమే ఆ దేహదారి స్వరూపం. నీ ఉనికి మూలం అదే, నీ ఆత్మ ప్రకాశం అదే. శరీరంలోంచి
నీ ఆత్మ నిష్క్రమించగానే నీ శరీరం మరణిస్తుంది. నువ్వు నీ ఆత్మస్థితిని పునఃప్రాప్తించుకుంటావు. ఓ క్షణమాత్ర కాలంలో ఏ బాధ లేకుండా ఇదంతా జరుగుతుంది. మరణం సంభవిస్తున్న క్షణంలో అంతటా వెలుగులు చిమ్మటం ప్రారంభమై దిగ్భ్రమ పుట్టేంత ప్రచండ తేజస్సు సర్వస్వంలోనూ నిండుతుంది. ఈ తలాన్ని వదిలిపెడుతున్న సమయంలో పదార్థపు సాంద్రతను అధిగమించి కాంతి ఉనికి స్థితిని నువ్వు అందుకుంటావు. ఆ కాంతి స్థితిలో ఓ బలీయమైన మానసంగా అనుభూతిగా నువ్వు ఉంటావు. ఓ కాంతి శరీరం నీకు ఉంటుంది. నీ ఆలోచనను ప్రతిబింబించే విధంగా విద్యుదావేశాలతో నీ కాంతి శరీరం స్పందిస్తూ పరివర్తితమవుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయలుదేరి సప్త స్వర్గాల్లో ఓ దానికి నువ్వు చేరుకుంటావు. ఏ స్వర్గానికి నువ్వు వెళ్తున్నావన్నది ఈ తలం మీద నీ తలపుల అనుభూతుల వ్యక్తీకరణల పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. స్వర్గం అని నువ్వు అనుకుంటున్న మాటలకు అర్థం జీవితం అనే ఆ జీవితానికి ఉన్న వివిధ తలాలు అనే జీసస్ క్రీస్తు 7 స్వర్గాల గురించి మాట్లాడాడు. మంచిది. నిజంగానే 7 స్వర్గాలు అంటే 7 నివాస క్షేత్రాలు, నివాస తలాలు ఉన్నాయి. ఈ భూతలం కూడా ఆ సప్త స్వర్గాల్లోని ఓ స్వర్గమే. ఈ 7 తలాలలోనూ ఎక్కడా నరకం అన్నది నిజంగా లేనే లేదు. ఆ నరకాన్ని ఉన్న చోట్లోనే స్వయంగా మానవుడే సృష్టించుకుంటూనే ఉన్నాడు కదా. ఈ తలం మీద నీ స్పందనల తీవ్రతతో సరితూగే అనుగుణ్య శృతి ఉన్న మరో స్వర్గానికి, సామూహిక ప్రతిస్పందనల స్వభావ సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు. ప్రజ్ఞాస్థితులు అంటే సచేతనాత్మక అవగాహనా తలాలు మొత్తం 7 ఉన్నాయి. 1. పునఃసృష్టి ఆత్మరక్షణ ప్రజ్ఞ. 2. భయం బాధ ప్రజ్ఞ. 3. శక్తి ప్రజ్ఞ. 4. ప్రేమానుభవ ప్రజ్ఞ. 5. ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ. 6. సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించే ప్రజ్ఞ. 7. నేనే దైవాన్ని అనే ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞాస్థితులు. నీకు అర్థం కావడానికి ఇది విను. ఓ అవగాహన కోసం నువ్వు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ నిర్దిష్టమైన ప్రకంపనాన్ని కలిగి ఉంటుంది. అదే ఓ అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ఈ విధంగా బాధను గురించి అధ్యయనాన్ని చేస్తున్న నువ్వు నొప్పికి మాత్రమే పరిమితమైన ఆలోచనలనే ధ్యాసతో చేస్తావు. అందువల్ల అత్యల్ప స్థాయి ప్రకంపనాలు నీలో రేగుతాయి. అదే బాధ అనే అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ప్రేమానుభూతిని గురించి, ప్రేమ అభివ్యక్తీకరణ గురించి ధ్యానిస్తూ అధ్యయనం చేస్తున్న నీలో ప్రేమను స్వీకరించే, ప్రేమను పంచిపెట్టే అత్యుత్తమ స్థాయి ప్రకంపనాల
పారవస్యపు అనుభూతి కలుగుతుంది. ఆ అవగాహన ప్రజ్ఞ నీలో పెరుగుతుంది. ఏ ప్రజ్ఞాతలం మీద నీ జాగృత చైతన్యం తదేకంగా కేంద్రీకృతమై ఉంటుందో, ఆ స్వర్గానికే, ఆ ప్రజ్ఞాతలానికే నీ ఉనికి, నీ ఆత్మ నిన్ను తీసుకువెళ్తుంది. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళిన మీ అమ్మ తాను కోరుకున్న తనకు తగిన గొప్ప ప్రశాంత స్థితిని, మహావిశ్రాంతి స్థితిని ప్రార్థించుకుంది. తన ప్రజ్ఞకు తగ్గ స్వర్గాన్ని ఆమె చేరుకుంది. నీ చైతన్య తలంలో నువ్వు ఇక్కడ ఇప్పుడున్నట్లే ఆమె కూడా తన చైతన్య స్థితిలో ఎంతో సుఖంగా ఉందిప్పుడు. అనుభూతి చెందిన, వ్యక్తపరచలేని నాల్గవ ప్రేమ ప్రజ్ఞాస్థితిలో ఆమె ఉందిప్పుడు. ఎంతో గాఢమైన ప్రేమానుభూతిని సంపాదించుకున్న, దాదాపు ఎప్పుడూ దాన్ని బయటకు చెప్పలేని తత్వం మీ అమ్మది. నువ్వు కానీ, తన భర్త గాని అందువల్లే ఆమెను అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న ఆ ఉత్తమ స్థితిలో ఆమె కోరుకున్నంత కాలం పాటు కొనసాగుతూ ఉండవచ్చు. మరింత వికాసాన్ని ఆమె అభిలషిస్తే అంతకు మించిన మానవత మానస తలాల్లోకి ప్రవేశించి తన కాంతి శరీరంలో తన పరిణితిని పెంచుకోవచ్చు. అందుకు బదులు ఆమె మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి తన అనుభూతిని మహోన్నతంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను అందించగల జన్యు ప్రణాళికను సంతరించుకున్న భౌతిక దేహాన్ని ధరించి సప్తమ ప్రజ్ఞాతలం దాకా ఆ అభివృద్ధిని ఈ భూతలం మీదే సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ చెప్పండి.